జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. హాయ్ అందరికీ, ఇదిగో వెంకటలక్ష్మి ఓ సుబ్బారావు నిన్నే ఐడి ఛానల్లోని ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఆ పక్క ఈ పక్క ఎలకట్ట ఛానల్ చూడండి. నాకు అంత కోపం ఎక్కువ ఏమనుకోక అబ్బాయి. ఈ కోపం చాలా క్యూట్ గా ఉంటది యాక్చువల్లీ. అందరూ అలాగే అంటారు. అయ్యో ఇది ఏంటి బాగా చెప్పవచ్చువా? చెప్పకంటే ఎలాగొస్తారో ఆయనే దింపారు. అమ్మ పర్లేదు అలా అయితే. కానీ ఏం చెప్తే అది బాగా ఓకే అంటాడా అంటే ఏమనుకున్నా ఏం చెప్తాడు అన్ని ఓకే అంటారు. ఏంటి కొన్ని వాటికి లిమిట్సింగ్ ఉంటాయి, అయ్యే చెప్తేనే ఓకే అంటారు. ఓకే బాగా పర్మిషన్ ఉంటుందా ప్రతిదానికి? మరి పర్మిషన్ లేకుండా బయట ఏంటి అలా చెప్పుకుంటున్నారు? బావే నిన్ను అడిగి పర్మిషన్ తీసుకుంటాడు ప్రతిదీ? ఎవడో చెప్పినాడు గుంజిగాడు నా దగ్గర తీసుకురా, బకెట్ లో ముంచుతాను. సూపర్ సూపర్, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వచ్చినందుకు. సో మాది కూడా గోదావరి జిల్లానే. అవునా? ఎక్కడేటి? అమలాపురం. ఏటా అమలాపురం కుర్రోడు? అందుకే ఎలాగున్నా. సో ఎక్కడెక్క మంది? రాజమండ్రి దగ్గర మా నాన్నగారిది చొప్పెళ్ళ గ్రామం. అది పల్లెటూరు చొప్పెళ్ళ గ్రామం మా నాన్నగారిది. మా అమ్మమ్మ గారిది దుల్ల గ్రామం. అయితే మా అమ్మమ్మ గారి దగ్గర మా అమ్మగారు ఎక్కువగా ఉండేవారు అనమాట. ఇంకా అమ్మమ్మ గారు ఇల్లు అంటే మనం కూడా ఎక్కువగా ఉంటాం కదా బాగానే. నేను కూడా ఎక్కువగా మా అమ్మమ్మ దగ్గర ఉండేదాన్ని అనమాట. నాకు ఒక 12-13 సంవత్సరాలు వచ్చేటప్పటికే నేను రాజమండ్రి వచ్చాడు, రాజమండ్రిలోనే సెటిల్ అవ్వడం. నా హాట్ ట్రక్ కానీ నాకు రేషన్ కార్డు కానీ మొత్తం అన్నీ కూడా రాజమండ్రి. నాకు రాజమహేంద్రవరం అంటే చాలా ఇష్టం అనమాట. పెళ్లి చేసుకున్నాక మా ఆయన గారిని నార్మల్గా మనం వెళ్ళాలి కదా అత్తోరింటికి, కానీ నేను మా ఆయన గారిని రాజమహేంద్రవరం తీసుకొచ్చేసాను. అక్కడ జాబు నెలుక్కోమని చెప్పి రాజమహేంద్రవరం వచ్చేసి రాజమహేంద్రవరంలో పెట్టారు కాపురం. ఓకే బావగారే లాస్ట్ కి రావాల్సి వచ్చింది. మరి రారేటి మరి అంతే కదా, పెళ్ళైన కొత్తలో కాబట్టి వచ్చారు. ఇప్పుడు రమ్మంటే వస్తారేటమ్మా? అదే బావగారికి కూడా తెలియాలి కదా, ఇప్పుడు మిస్ ఇండియా మిస్ యూనివర్స్ అవ్వాల్సిన ఆవిడ అంతలా వెళ్దాం అనుకుంటున్నాను, కానీ టైం డేట్స్ కుదరట్లేదు నాకు. జబర్దస్త్లోనే డేట్స్ అన్ని ఇచ్చేసాను. నిజంగా నువ్వు నమ్మో చెప్తే నా బాబోయ్ ఎంతమంది కాల్స్ మీద కాల్సింగ్స్ చేసేస్తున్నారో రమ్మని. అదేదో కిరీటం వజ్రాల కిరీటం ఎత్తి మీద ఎడతాను అంటున్నారు. అది పెట్టించుకోవడానికి కూడా టైం లేదు నాకు. నేను చాలా హోమ్ టూర్లు చూశాను, సెలబ్రిటీలు హోమ్ టూర్లు చూశాను, కానీ ఇలాంటి హోమ్ టూర్ ఎప్పుడు చూడలేదు. అంటే అద్భుతంగా చేసావు కదా అక్క, అది ఇరుకు బొక్క. ఓహో అదా? మా మా ఇల్లు సింగిల్ బెడ్రూమ్, బాగా ఇరుగ్గా ఉంటది. మాకున్నంట్లోనే నేను చెప్పుకున్నాను. మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళు వాళ్ళే అవి చూపించుకుంటారు, మాకు అదే గొప్ప కాబట్టి మాకున్న దాంట్లో మేము చెప్పుకున్నాం. తప్పేముంది అందులో? వచ్చినప్పుడు ఏమన్నా మా స్టూడియో హోమ్ టూర్ ఏమైనా చేయాలనిపించిందా? మా స్టూడియో అనిపించింది, కానీ రాగానే డైరెక్ట్ గా లోపల తీసుకొచ్చేసారు. అక్కడ డబ్బాల ముందు కూర్చుని ఏదో వర్కింగ్ చేసేస్తున్నారు వాళ్ళందరూనే. పలకరిద్దాం అనుకున్నాను, ఎక్కడ ఆయన గారు తీసుకొచ్చేసారు లోపలికి. వెళ్ళేటప్పుడు పలకరిస్తానులే. ఓకే సో అంటే నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు చాలా మంది వంటింటి కుందేళ్ళు అనుకున్న జనరేషన్ ఇప్పుడు మారింది. ఇంటి దగ్గర కూర్చుని ₹1 ఇన్వెస్ట్ చేయకుండా ఈరోజు స్టార్ అవ్వడం అనేది, చాలా మంది స్టార్ అవుదామని వచ్చిన వాళ్ళు కూడా, స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉంటున్నారు. రియల్ టాలెంట్ అంటే టాలెంట్కి బౌండరీస్ లేవు. నోరు నా నోరు ఉంది కదా, నోరు ఎట్టుకుని పడిపోతారు. అద్భుతమైన నోరు అది, ఎంత సాఫ్ట్ గా ఉంటుందో వాయిస్. నిజమే కదా. మీ బావ కూడా నైట్ పూట ఒక పాట పాడమంటాడు. ఆ పాట పాడితేనే నిద్ర అవుతాడు, లేకపోతే నిద్రపోవడం తెలుసా? పాటకి నిద్ర భయం వల్ల నిద్ర వచ్చేస్తుందేమో. కాదు, సంగీతం మంచి వాయిస్ నాది. అవునవును అద్భుతంగా ఉంటుంది. ఇది మా కోసం పాట పాడొచ్చు కదా. కుర్రాళ్ళు కుర్రాళ్ళు ఎర్రెక్కి ఉన్నోళ్ళు. చాలా బాగుంది, అందరూ కుర్రల్లో ఉన్నారు కదా ఇక్కడ. కెమెరా అబ్బాయి కూడా నవ్వుతున్నాడు. ఏ బాలేదనా వాయిస్? లేదు ఆనందంతో. లేదు తర్వాత పాడతాం. లేదు కెమెరా కూడా సిగ్గుపడుతుంది. ఇంకో పాట పాడొచ్చు కదా. చూడు మా కెమెరా కూడా సిగ్గుపడింది, కుర్ర కెమెరా మాది. చెప్పు ఇంకేటి? లేదు ఒక పాట పాడొచ్చు కదా, పాటతో మొదలు పెడతాం. ఇంకేం పాట కావాలి చెప్పు, నీకేం పాట కావాలంటే పాట. ఏదైనా ఒక మంచి మెలోడీ, బావగారిని తలుచుకుని ఒక మంచి లవ్ సాంగ్ ఏదన్నా పాడచ్చు కదా. లవ్ సాంగ్ నేను మా ఆయన ఉన్నప్పుడే పాడతాను, కానీ మంచి ఒకసారి ఉన్న పాట పాడతాను. కుర్రోళ్ళు ఉన్నారు కదా. సరే. లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా ఆ నిద్ర లేవనంటావా. బట్ సీరియస్లీ అద్భుతంగా పాడావక్క. వాయిస్ బాలేదా? సూపర్ వాయిస్ కాదు, యూనిక్ వాయిస్. అదే ఎవరికి లేదు ఇలాంటిది ప్రపంచంలో, ఒకటే పీసు వాయిస్. శ్రీదేవి, రాజమండ్రి శ్రీదేవి ఒకటే పీసు. హైబ్రిడ్ పిల్ల కాదు, దేశవాళి పిల్ల.
కానీ ఫ్రస్ట్రేషన్ ఏంటి, ప్రతి ఒక్కరి మీద ఫ్రస్ట్రేషన్ ఉంటది కదా, ఈవెన్ అందరి మీద, మగజాతి మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద ఆ కోపం ఉంటది. మాకు చాలా క్యూట్ గా అనిపిస్తుంది, బట్ కోపం ఉంటది. ఎందుకు వస్తుంది అంత కోపం? కోపం కాదది, నా మాట తీరు అంతే, కొంత గొరుసు అంతే. అంతేనా? ఎవరి మీద కోపడతాను, మొగోళ్ళ మీద కోపడితే ఊరుకుంటారమ్మా, మగ సంఘాలన్నీ వచ్చేవి నా మీదకే. అవును, మొత్తం ఫ్యాన్స్ అందరూ మగాళ్ళే ఉన్నారు కదా ఇప్పుడు, అక్క 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 అంటే కింద అందరూ వాళ్ళే ఉన్నారు. నేనే నా మాట తీరు కొంత గొడుసుగా ఉంటది కానీ మంచిదనే కొంత. కాదు, ఇప్పుడు కమెంట్లో ఎంతమంది అక్క 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 అంటూ ఉంటారు, వాళ్ళు ఎవరైనా ఆడబడుచు కట్నం ఏమన్నా ఇచ్చారా పెళ్లి అయినప్పుడు? ఎవరో ఏమేమో లేదమ్మా, అక్క అక్క అని ప్రేమగా పలకరిస్తారు. మొన్న ఒక ఊరు వెళ్ళాను ఆచంటని, అయ్యో భలేగా పలకరిచ్చారు. కొంతమంది అయితే కొన్ని పట్టుకొచ్చి ఇచ్చారు కూడా తినడానికి. చాలా ప్రేమ చూపిస్తారు తెలుసా. నేనంటేని వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగే చూసుకుంటారు. నేను బయటికి వెళ్తేని నీకు లాంటి కుర్రోళ్ళు ఉన్నారా, తప్పుగా కూడా మాట్లాడరు, అక్క అక్కనే అంటారు. నువ్వేటి మరి పొల్లికలు ఎత్తున్నావు నన్ను చూసి. ఎంతైనా కొంచెం మిస్ యూనివర్స్కి వెళ్ళాల్సింది కదా. బాగున్నావు ఈరోజు నిజంగా. పెళ్ళి అవ్వలేదా నీకు? నాకు ఇంకా అవ్వలేదు. అవలేదా? నాకేమన్నా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావేమో, నాకు పెళ్ళి అయిపోయింది. మీ బావ ఒప్పుకోడమ్మా, అర్థమైందా? లేదు, నీకేమన్నా చెల్లెళ్ళు ఉంటే అక్క అన్నం మానేద్దామని అడిగారు. అవునా? నాకు చెల్లెళ్ళు గట్ట ఎవరో లేరు, అందరూ తమ్ముళ్ళే ఉన్నారు. నాకు తెలుసు నీకు లాంటి వాళ్ళు ఉంటారనే మా అమ్మగారు చెల్లెళ్ళని కనలేదు, అందరినీ అబ్బాయిలనే కన్నది. అంటే దీనికి ముందు ఏంటక్క అసలు, ఇప్పుడు ఈ వీడియోలు చేయక ముందు ఎలా మొదలైంది అసలు? వీడియోలు చేయడం ఎలా మొదలైంది? దానికి ముందు ఏంటి అంటే, మంచి ఫ్యామిలీ అయినా, బాగా డబ్బున్న ఫ్యామిలీ? మా వారు వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళు పర్లేదు కొంచెం. అయితే మా అమ్మగారు వాళ్ళు ఓకే, మా అమ్మమ్మ గారికి కొంచెం బాగా కొంచెం పర్లేదు ఉన్నదన్నమాట. ఆవిడ కొంచెం ఏమంటారు తాకట్ల వ్యాపారాలు అవి ఇవి అంటారు కదా, అవి చేసేవారు. అల్లుడు అంటే బాగా ఇష్టం, ఇష్టంతో కూతురు అంటే చాలా ఇష్టం. అందుకని అల్లుడిని తెచ్చుకోవడం, వాళ్ళ దగ్గర ఉండడం జరిగింది కదా. నాది లవ్ మ్యారేజ్ జరిగింది. లవ్ మ్యారేజ్ నేను ఇష్టపడి చేసుకున్నాను. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. మా హస్బెండ్ వాళ్ళు కావుటోళ్ళు, తెలుసా? కావుటోళ్ళు అంటే సావుకారులు అంటారు, వైసెస్. మేమేమో పద్మశాలీలు, అంటే చీరలు నేస్తారు కదా, చేనేత కార్మికులు. మేమే ఉంటాయి మా ఊర్లో, కాకినాడ, అమలాపురం, ఇవన్నీ చేనేత కార్మికులు అనమాట. మేము చేనేత కార్మికులు రాలి బిడ్డనమాట నేను, అర్థమైందా? సో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కి మరి ఏమి ఇష్యూస్ ఏమీ అవ్వలేదు? ఎందుకు ఇష్యూస్ జరగలేదు? మా అన్నయ్య మేడ ఎట్టు బయటికి గెంటేసాడు కూడా నన్ను. అంటే ఈయనేమో హైదరాబాద్ కదా, సిటీ కుర్రోళ్ళు ఎలాగుంటారో ఏటో వద్దని చెప్పేసి భయపడ్డారు. తర్వాత మా ఆయన గారు మంచితనం, మా ఆయన గారి అమాయకత్వం, మా ఆయన గారి ప్రేమకనే మా ఇంట్లో వాళ్ళందరూ ఊగిపోయి. 2 రోజులు అమాయకత్వం, మేబీ అది చూసే బుట్టలేసాక అంత సీన్ లేదు. 2 సంవత్సరాలు లవ్వింగ్ మాది తెలుసా. అదే అమాయకుడు అయితే 2 సంవత్సరాల లవ్ లోని మీ భావన చెయ్యి కూడా టచ్ చేయలేదు, సినిమాలు కూడా తీసుకెళ్ళి. ఇంత మాట్లాడితే వినేవాళ్ళు ఉండాలి కదా, అమాయకులు అయితేనే కొంచెం వింటారు. ఇంత మాటలు, ఇన్ని మాటలు అని చెప్పి బుట్టలు వేసినట్టు అనిపించింది నాకు. పోన్లే, బుట్టలు వేసినా ఏం వేసినా 15 సంవత్సరాలు గడిచిపోయింది. మా ప్రేమ, మా పెళ్ళి, మా పిల్లలు. బావగారు ఏంటి, బావగారు మాట్లాడతారా? అంతేగా అంతేగా అంటారా? 2 మాటలే. అంతేగా అంతేగా అనవలసిందే, అనపోతే ఊరుకుంటామేటి? ఫస్ట్ నుంచి ఇంతే వింటేనే ఇంట్లో సంసారం మంచిగా సాగుద్దబ్బాయి. రేపు నువ్వు పెళ్లి అయ్యాక కూడా మీ ఆవిడ మాట విన్నావు అనుకో, ప్రశాంతంగా ఉంటది. చేసుకోవట్లేదు, ఇలాంటివన్నీ భయం వేసి చేసుకోవట్లేదు. అందరూ ఏమో గోదావరి జిల్లాలో అల్లుడిని చాలా గౌరవంగా చూసుకుంటారు, ఐ మీన్ మర్యాదలతో చంపేస్తారు. పెళ్లి చేసుకుంటే గోదావరి అమ్మాయిని చేసుకోవాలని అంటున్నారు బయట. ఇప్పుడు ఎలాగా గోదావరి అమ్మాయిలు ఇలా మాట్లాడతారో, మొగుడు జస్ట్ అంతేగా అంతేగా అంటే చాలు అని అంటే భయపడతారు కదా మళ్ళీ. అంతేగా అంతేగా అంటే కొన్ని విషయాల్లోని మొగుడే ఏం చెప్తే అదే వింటాం మేము, అర్థమవుతుంది. అసలు మా గోదావరి సైడ్ అమ్మాయిల గురించి నీకేం తెలుసు? నీకేం తెలుసు అంటున్నాను. ఎంత ప్రేమగా చూసుకుంటాం తెలుసా. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి మా ఆయన గారు గదిలోకి వెళ్ళాడు అనుకో, బయటకు రానివ్వదు మా అమ్మాళ్ళు తెలుసా. వండి పట్టుకెళ్తానే ఉంటారు ఎన్ని సంవత్సరాలైనా కూడా. మా బావగారు వస్తున్నారు అన్నప్పుడు గోదావరి కాడికి వెళ్ళి చేపట్టుకొచ్చి ముక్కలు కొట్టించి బావగారి కోసం ఫ్రైలు అవి ఇవి అన్ని బెడ్రూమ్లోకి వస్తాయి, బయటకు రాడు పోయి ఆయన. ఇంకేంటి, ఇంకా అంతకన్నా ఇంకా చూసేసుకుంటారా మిమ్మల్ని? సరే కానీ మరి అన్నయ్య మెడకు పెట్టుకుని బయటకు వెళ్ళినప్పుడు ఈ నోరేం పని చేయలేదా ఆయుధంగా? పని చేయకపోవడం ఏంటి, పని చేయదు అప్పుడు. ఎందుకంటే వాళ్ళకే కొంత అంత బాధ్యత ఉంటది కదా. మా చెల్లికి నేను దగ్గరుండి చెయ్యాలి అని ఉంటది కదా. ఏం చేస్తాం, మా సిచ్యువేషన్ వయసులో ఉన్నప్పుడు ఒళ్ళు తెలియదు మనకి. ఒళ్ళు తెలియక పెద్దోళ్ళు కనబడరు, అన్నగారులు కనబడరు, ఎవరో కనబడరు. ప్రేమించినోడు ఒకడే కనబడతాడు. ఆడే దేవుడు, ఆడే ఏదో అంటారు కదా, అలాగా అన్నిటికీ పూజలు వాళ్ళకే చేయాలనిపిస్తుంది ఆ టైంలో అనమాట. మరి ఎన్ని సంవత్సరాలకు తెలిసింది మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కనిపించారు? అంటే మేము వెళ్ళిపోమన్నారు, తర్వాత వచ్చేసేమో మా పెద్దమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్తాం. తర్వాత ఏమో చెప్పడం, వాళ్ళ కుటుంబం కూడా మంచిదే అని అనడం, మొత్తం అంతా ఒప్పుకున్నారు. సూపర్, ఇప్పుడు అంతా హ్యాపీ లైఫ్. మా అత్తయ్య గారు వాళ్ళు అయితే ముందే ఒప్పుకున్నారు, మా అమ్మాల కన్నా మా అత్తగారు వాళ్ళే ముందు ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇంత అందమైన కోళ్ళు, ఇంత మాటగారి కోళ్ళు మనకు దొరుకుద్ది ఏంటని చెప్పేసి మా మామయ్య గారు మా అత్తయ్య గారు ఎమ్మటినే నాకు ఓకే చెప్పేశారు.
మనకేం తక్కువ అంతే యాక్చువల్ ఇప్పుడు పెళ్ళి అయి ఉంటే స్వయంవరం పెట్టేవారు ఇప్పుడు కాబట్టి అలా అయిపోయింది. ఇప్పటికే బయటికి వెళ్తుంటే ఈ పిల్లకి పెళ్ళి అయిందా లేదా అని అడుగుతున్నారు, అయ్యయ్యా. నిజంగా అడుగుతున్నారు. మరి నువ్వు ఇలా రెడీ అయితే ఇప్పుడు కూడా అలాగే అనుకుంటారు కదా. నేను ఇందా నుంచి అనుకున్నాను నీ కొల్లా మీద పడ్డాయని. నేను ఇందాక నుంచి అనుకున్నాను, నువ్వు ఇందా నుంచి పైకి కిందకే చూసి కొల్లికి ఇచ్చినప్పుడే అనుకున్నాను